అంగన్వాడీ కార్యకర్తలు మన కామ్రేడ్స్కి అందరికీ నేను ముందుగా సిఐటి తరఫున నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు వాస్తవంగా ఎంత దురదృష్టకరమైనటువంటి రోజు అంటే యావత్ ఆంధ్ర రాష్ట్రం భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి పండుగల్ని అత్యంత ముఖ్యమైనటువంటి పండుగలుగా భావించి కులమతాలకు అతీతంగా గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ఒక వేడుకలాగా జరుపుకుంటూ ఉంటాం. సంవత్సరం అంతా పడినటువంటి కష్టానికి ఫలితం వచ్చే సందర్భం. ఈ సందర్భాన్ని చాలా గొప్ప వేడుకగా, అత్యంత ముఖ్యమైనటువంటి పండుగల్లో మనకు సంక్రాంతి చాలా కీలకమైనటువంటిది. ఈ సందర్భంలోనైనా ఈ ముఖ్యమంత్రి గారు సమస్య పరిష్కారానికి తోడ్పడతారేమో అని చెప్పి మనమంతా కూడా మొన్న సాయంత్రం దాకా భావించాం. 6 సార్లు చర్చలు జరిగినాయి. 6 సార్లు చర్చల్లో కనీసమైనటువంటి, జనరల్గా ఎక్కడైనా మొదటిసారి చర్చల్లో ఒక రకమైన ప్రతిపాదన ఉంటే రెండవసారికి వచ్చేటప్పటికి ఎంతో కొంత పురోగతి ఉంటుంది, మూడవసారికి వచ్చేటప్పటికి ఇంకా కొంత బెటర్గా ఉంటుంది. అంటే 6వసారి వచ్చేటప్పటికి గ్యారంటీగా వేతనాలు పెరుగుతాయి, గ్రాట్యుటీకి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన ఉంటుందని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు, అదే మాదిరి ఈ రంగాన్ని నమ్ముకొని, ఐసిడిఎస్ రంగాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి 33 లక్షల మంది లబ్ధిదారులు భావిస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం కనీసమైనటువంటి మానవత్వం కూడా లేకుండా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ఒక పరాకాష్ఠగా మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఆయన? 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మేము వేతనాలు పెంచుతామని. దేని ఆధారంగా ఈ మాట చెప్తున్నారు? 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జీతాలు పెంచుతామని ఎక్కడుంది? ఏ చట్టంలో ఉంది? రాజ్యాంగంలో ఏమైనా ఉందా? లేదంటే ఏ చట్టంలో చెప్పబడింది? ఏ రకమైనటువంటి విధానాన్ని ఆధారంగా ఈ మాట చెప్తున్నారో వీళ్ళకు నోట్లో మాట రాదు. అంటే వీళ్ళకి ఇష్టం అన్నమాట, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేయడానికి చెబుతున్నటువంటి మాటలు తప్ప వీళ్ళకి ఏమాత్రం బాధ్యత లేదు అనేదానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణగా మనం చూడవచ్చు. ఎమ్మెల్యేలకి జీతాలు పెంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంత పెంచుకున్నారు? ఆ రోజు ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది? 3 లక్షల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి జీతం. అలవెన్సులతో కూడా కలుపుకుంటే 3 లక్షల పైన ఈరోజు ఎమ్మెల్యేలకు వస్తూ ఉంది. ఏ ఎమ్మెల్యే అయినా ఒక్కసారి ఎన్నికైతే వాడు చచ్చేదాకా 50,000 రూపాయల పెన్షన్ ఉంటుంది ఎమ్మెల్యేకి. 2 సార్లు ఎన్నికైతే 75,000 రూపాయల పెన్షన్. ఏమయ్యా, సేవ చేయడానికి వచ్చేవాళ్ళకి మీకేమో 3 లక్షల రూపాయలు నెలక, చనిపోయేదాకా 75,000 రూపాయలు. 2 సార్లు ఎన్నికైన వాడికి 75,000 పెన్షన్. ఒకసారి ఎన్నికైతే 50,000 రూపాయల పెన్షన్. ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే చనిపోతే ఆ ఎమ్మెల్యే భార్యకి పెన్షన్ ఇస్తారా? జీవితం అంతా ప్రజల కోసం త్యాగం చేసి, యవ్వనం లేదంటే వాళ్ళకున్నటువంటి వయసు అన్ని రకాలుగా ఉడిగిపోయినటువంటి తర్వాత, అయ్యా మహాప్రభు, మా యొక్క కష్టాన్ని చూసి మా చివరి కాలంలో మాకు పెన్షన్ నిర్ణయించండి, గ్రాట్యుటీ నిర్ణయించండి, లేదంటే మేము రిటైర్ అయ్యేటప్పుడు ఇంత డబ్బులు ఇవ్వండి అని అడగడం నేరంగా ఈరోజు భావిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేకి వచ్చేటువంటి వేతనాన్ని రిటైర్ అయ్యేటప్పుడు మాకు ఒక బెనిఫిట్గా ఇవ్వండి అని చెప్పి అంగన్వాడీలు అడిగేది. ఒక నెలకు వచ్చేదాన్ని మేము జీవితాంతం మాకు ఇవ్వండి అని అడుగుతా ఉంటే, దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ధరలు పెరిగేటప్పుడు ఏమైనా 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మేము ధరలు పెంచుతామనే విధానం ఏమన్నా ఈ ప్రభుత్వానికి ఉందా? అంగన్వాడీలకైతే 5 సంవత్సరాలకు ఒక్కసారి వేతనం వేస్తాడంటే ఏదో రూల్ ఉన్నట్టుగా ధరలకు కూడా అదే మాదిరి ఉండాలి కదా. 2019లో ఉన్నటువంటి ధరలే ఈరోజు 2023లో ఉన్నాయా? ఈయన అధికారంలోకి వచ్చినాక ఎన్నిసార్లు ధరలు పెరిగాయి? కరెంటు ఛార్జీలు 8 సార్లు పెరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో. చెత్త సేకరణ పేరుతో ఛార్జీలు పెంచారు. అదే మాదిరి ఇక అన్ని రకాల వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. బియ్యం ధరలు, ఉప్పు ధర, నూనె ధర, కూరగాయల ధర, ఏ ధర పెరగలేదు. అన్ని రకాల ధరలు పెరిగిపోయి ఈరోజు అలో లక్ష్మణ అని చెప్పి మొత్తం ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే, వాటికేమి నియమాలు లేవు, నియంత్రణలు ఉండవు. అన్ని రకాలుగా పెంచుకోవచ్చు, విచ్చలవిడిగా ధరలు పెంచేయచ్చు. ఈ రకమైనటువంటి ఈ పద్ధతిని మనం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు పండగైనా సరే మీరు ఇండ్లకాడ ఉండకుండా మేము ఈ ప్రభుత్వం మీద తిరగబడి పోరాడి విజయం సాధిస్తామని చెప్పి పట్టుదలతో వచ్చినటువంటి మీకు అందరికీ నేను పేరు పేరున ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను. చాలా పరిమితులున్న ఈరోజు మీరు అన్ని పనులు వదిలేసి బిడ్డల్ని, కుటుంబాన్ని, బంధువుల్ని, స్నేహితుల్ని
సంక్రాంతి పండుగ అంటే గుంటూరు జిల్లాలో లేదా ఈ గోదావరి జిల్లాలో ఎంత ప్రాముఖ్యత ఇస్తారో మాకందరూ కూడా తెలుసు. అట్లాంటి పండుగను కూడా పక్కన పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి కథ తెలుసుకుంటాం, మేము జీతం పెరిగేదాకా పోరాడతామని చెప్పి పట్టుదలతో వ్యవహరిస్తున్నటువంటి మీ అందరికీ సిఐటి తరఫున మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు, సెలవు, నమస్కారం.